వీర్పురం మండలం చర్లపల్లి గ్రామం సర్పంచ్ గా మసీ తిరుపతి, ఉప సర్పంచ్ గా వార్డు సభ్యులుగా మరియు రంగసాగర్ గ్రామ వార్డు సభ్యులుగా ఎన్నికైన సందర్భంగా జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలవగా వారిని శాలుతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. రూరల్ మండలం తక్కలపల్లి గ్రామం వార్డు సభ్యులుగా ఎన్నికైన సందర్భంగా జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ని వారు కలవగా వారిని కూడా శాలుతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలో ఉండగా నియోజకవర్గ నూతన సర్పంచులు, నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులను ఆయన సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగిత్యాల నియోజకవర్గంలో 90% గ్రామాల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతు తెలిపే నాయకులు గెలవడం శుభపరిణామని అన్నారు. ఉమ్మడి జిల్లాలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జగిత్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వంతో పనిచేస్తున్న సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు గెలిచారని అన్నారు. కొన్ని చోట్ల ఒక పార్టీకి చెందిన వారు రెబల్ అభ్యర్థులుగా పోటీకి దిగి ఓటమి పాలయ్యారని, ఎన్నికల్లో గెలుపోట్లు సహజమని, తాను కూడా ఓసారి పోటీ చేసి ఓడిపోయారని, ప్రజా జీవితంలో ప్రజల కోసం నిత్యం పనిచేస్తూ ఉండాలని, అప్పుడే మనం ప్రజల విశ్వాసం పొందుతామని ఆయన పేర్కొన్నారు. కొంచెం మిత్రులు లెక్కనే ఉంటుంది. గౌరవించుకోవాలి. రాదు అన్నట్టు విడిచిపెట్టి అప్పుడప్పుడు రాదు. మన టాస్క్ మాది వాడిని తర్వాత జగిత్యాల నియోజకవర్గంలో 90% పైన గ్రామాలలో ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే నాయకులు గెలవడం చాలా శుభ పరిణామం. ఎందుకంటే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు పాలన ఉన్నది. దాంట్లో భాగంగా జగిత్యాల నియోజకవర్గంలో ఉమ్మడి జిల్లాల్లో చూస్తే ముఖ్యంగా జగిత్యాల జిల్లాకు సంబంధించిన 4-5 నియోజకవర్గాల్లోని వివిధ మండలాల రిజల్ట్లు చూస్తే జగిత్యాల నియోజకవర్గంలో అత్యధికంగా కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న సర్పంచ్లు కావచ్చు, ఉప సర్పంచ్లు కావచ్చు, వార్డు మెంబర్లు గెలవడం జరిగింది. కొన్ని చోట్ల ఒకటే పార్టీ వారు ఒకరిపైన ఒకరు పోటీ చేసుకోవడం, ముఖ్యంగా నాకు మద్దతు ఇచ్చిన వారే కొన్ని చోట్ల పోటీ చేసుకోవడం, దానివల్ల కొంత ఓటమి పడలేదు. రాజకీయాల్లో గెలుపోవటం సహజం. నేను కూడా అంతకుముందు పోటీ చేసి ఒకసారి ఓడిపోయిన వాడిని. ప్రజా జీవితం ఉన్నప్పుడు ఎప్పుడు ప్రజల కోసం మనం పనిచేస్తూ ఉండాలి. అప్పుడు మన ప్రజల విశ్వాసం మనం పొందుతాం. రాజకీయం అంటే పొద్దున్న లేతే పంచాయతీలే కాదు, సేవ. మరి ఆ సేవా గుణంతో ఉన్ననాడు మన రాజకీయాల్లో ముందరికి వెళ్తాం. ముఖ్యంగా మన గ్రామాలు పచ్చగా ఎట్లుంటాయో అంతటే ప్రశాంతంగా ఉన్న గ్రామాలు. ఏదైనా చిన్న చిన్న విషయాలు ఉన్నా కానీ ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకొని మన గెలిచిన నాయకులు కావచ్చు, గెలిపించుకున్న వాళ్ళు కావచ్చు, మాజీ ప్రజాప్రతినిధులు, కొత్త రాజకీయ సమీకరణ వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు అందరూ కూడా మన గ్రామాలను మనం అభివృద్ధి చేసుకోవాలి. దాంట్లో భాగంగా గ్రూపులకు అతీతంగా నేను చెప్తా ఉన్నా, కొంతమంది కొన్ని ఎలక్షన్లో నాకు మద్దతు ఇచ్చిన వాళ్ళు ఓడిపోయి ఉండవచ్చు, మెజారిటీ గెలిచింది, కొన్ని చోట్ల ఓడిపోయి. కానీ నా తత్వం ఎట్లుండే అంటే 2014లో అనుకోకుండా రాజకీయాలకు వచ్చినప్పుడు 56,000 ఓట్లు వచ్చింది. 56,000 నుంచి 104,000 ఓట్లకు పోయినా అంటే నాకు అపోజిషన్ చేసే వాళ్ళని కూడా కలుపుకొనిపోయాను. ఆ తర్వాత మన 23లో నేను పోటీ చేసిన బీఆర్ఎస్కు చాలా ప్రతికూల పరిస్థితులు, చాలా నియోజకవర్గాలు, ధర్మపురి, మంచిర్యాల, పెద్దపల్లి చుట్టుపక్కల అన్ని ఓడిపోయినాయి, చెప్పదండి. మరి ఇక్కడ
నేను గెలిచిన, మీరందరూ గెలిపించారు, గెలిచడం కాదు గెలిపించారు. ఎందుకు గెలిపించారంటే అందరితోటి మంచిగా కలిసి మెలిసి వాళ్ళతో గెలిపించారు. అదే విధానం కొనసాగాలి. నాకు వచ్చిన వాళ్ళు ఒకటే కొడతా ఉన్నా, వస్తాం మంచిగా సమన్వయం చేసుకుందాం, మీరు ఏ పనికి వచ్చినా నేను నిరంతరం అందుబాటులో ఉంటా. ఎందుకంటే మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నా, మీకు కూడా తెలుసు నాకు పెద్ద వేరే పనులు లేవు, ఉన్నప్పుడు పెద్దయింది. ఎవరో చెప్తుంటారు కాంట్రాక్టర్ అంటే మా వియ్యంకుడు వాళ్ళు పెద్ద కాంట్రాక్టర్ ఎప్పటికెళ్ళో, కాబట్టి అలా జగదిరిగిన సత్యం అది. అందుకే మరి వాళ్ళ జగిత్యాలు అన్ని వేల ఇల్లు కట్టగలిగినాం, జగిత్యాల పట్టణంలో రోడ్లు ఎత్తున్న వాళ్ళ మిత్రులు ఉన్నారు. కాబట్టి తప్పకుండా నిరంతరం ఒక కుటుంబ సభ్యులాగా మీ అందరికీ అందుబాటులో ఉంటా. ఒక సాయంత్రం 4కి 6 దానికా జరుగుతా బిజీ ఉంటాం, అలా సగం ఫ్రీ ఆపరేషన్ చేస్తే అది మీకు తెలుసు. కాబట్టి మిగతా ఏ సమయమైనా 6:30 తర్వాత దవాఖాన దగ్గరికి వచ్చినా, పొద్దుగాల 7 గంటల గీడికి వచ్చినా 5 పిఏలు ఉన్నారు, అందరికీ అందుబాటులో ఉంటారు. నాకు తెలిసి చాలామంది తక్కువ నాయకులు ఇంతమంది పిఏలను పెట్టుకొని ఇంత పెద్ద ఆఫీస్ నడుపుతున్నారు. మీరు ఎనీ టైం రావచ్చు. ఎప్పుడైనా కొద్దిగా నేను ఏదైనా బిజీ ఉన్నా కానీ, పని ఒత్తిడిలో నుండి మర్చిపోయినా కానీ మీరు కూడా అన్నీ భావించద్దు. మళ్ళీ ఏదైనా అవసరం ఉంటే కొద్దిగా వాట్సాప్ తక్కువ చూస్తా, నేను మెసేజ్లు ఎప్పటికప్పుడు చూస్తుంటా. ముఖ్యమైన పని ఇంతకుముందు బస్ అన్నారు మా పోతారం సర్పంచ్ గారు, మాజీ ఎంపీటీసీ ఉప సర్పంచ్ గారు, తప్పకుండా విషయాన్ని నాకు మళ్ళీ మెసేజ్ పెట్టి సార్ మీకు బస్సు విషయం చెప్పిపోయినా అని చెప్పి మెసేజ్ పెడితే చాలు, నేను మళ్ళీ చూస్తా. అంతేగాని సారు మెసేజ్ పెడితే ఏమనుకుంటాడు అనుకోకరి. మా లక్ష్మీదేవపల్లి నాయకులు తెలుసు, మా 35 ఎప్పుడు పెడతానే ఉంటాడు మెసేజ్. అదేవిధంగా అన్ని వర్గాలకు అందుబాటులో ఉంటాయని తెలియజేస్తూ గ్రామాలు ఖచ్చితంగా అభివృద్ధి చేసుకుందాం. త్వరలోనే నిధులు రిలీజ్ అవుతాయి, ఎందుకంటే 2 ఏళ్ళకెళ్ళి పెండింగ్ ఉండే అవి మన కట్టిన పన్ను కేంద్రాలకు పోయి అవి మనకు 15th ఫైనాన్స్ ద్వారా తిరిగి వచ్చేది. అంతేగాని మనకేదో మామూలుగా ఇచ్చేది కాదు. ఉదాహరణ కేంద్రీయ విద్యాలయం అంటే డబ్బులు మనయనే కానీ మనం మంజూరు ఇచ్చారు, నేను ధన్యవాదాలు చెప్పాను. కానీ ఇవి మన గ్రామాలకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన నిధులు వస్తాయి, మంచిగా సద్వినియోగం చేసుకోండి. దాంతోపాటుగా ఎస్డిఎఫ్ కావచ్చు, కావచ్చు ప్రభుత్వ పరంగా వచ్చే నిధులు కూడా మనం తప్పకుండా చేద్దాం. ఇవాళ ఒక డాక్టర్గా చాలా దవాఖాలు మనం పని దవాఖాలు తెచ్చుకున్నాం, డెవలప్ చేసుకున్నాం. ఆ విషయమే నేను మొన్న మెడికల్ కాలేజ్ 80% పూర్తయింది, 20% చేస్తలేరంటే విభేదిస్తే రకరకాలుగా కోరికల ఎమ్మెల్యే మాట్లాడిపోయాడు. అంటే మొత్తం కంట్రోల్ తప్పి పిచ్చి పిచ్చి మాట్లాడాడు. 12.5% పైసలు వచ్చిండు. కాంట్రాక్టర్ దమ్మున్నాడు కాబట్టి 50 కోట్లు చేతికెళ్ళి పెట్టాడు, ఆ తర్వాత చేతి వచ్చాడు. మరి చాలా మంది అనుకుంటారు సంజయ్ సార్ రేవంత్ రెడ్డి గారి దగ్గరికి ఎందుకు పోతున్నాడు, నేను ప్రభుత్వంతో ఎందుకు పనిచేస్తున్నాను అంటే, నేను వెళ్ళి 41 కోట్లు ఒకటేసారి రిలీజ్ చేయించాను. ఇంకా 63 కోట్లు పనులు ఉన్నాయి. ఆ పనులు ఇప్పుడు నడుస్తున్నాయి. కాబట్టి అట్లనే మనకి ఇంకా పెద్ద దవాఖాన, ఇప్పుడు ఎంత దవాఖాన ఉందో అంత దవాఖాన ముందట వస్తుంది. మంజూరు ఇచ్చినా అతి త్వరలోనే భూమి పూజ ఉంటుంది. ముఖ్యమంత్రి గారిని కూడా ఆహ్వానించాం. మీరు అందరూ కూడా పెద్ద ఎత్తున పనులు రావాలి. స్కూల్స్ అవుతున్నాయి. మనం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యంగా రాజకీయాలకు అతీతంగా వెళ్తున్నా. కానీ నేను అప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచే గెలిచినా కాదను, కానీ తాతల నాటికెళ్ళి కూడా పక్కా కాంగ్రెస్ కుటుంబం. కాలువలు తవ్వినాడు, కాలువల మంత్రి ఎవరు అంటే మా తాతనే లేదు వినరా. వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు చెలియల ఫామ్ అయినప్పుడు, పొలాస ఫామ్ జాగా తీసుకున్నప్పుడు అంటే తాతనే. కరీంనగర్ ఆర్టీసీ వర్క్షాప్ 5 మంత్రిత్వ శాఖలు తీసుకున్నారు. జువాడి చొక్కారావు అని ఉంటుంది. ఫస్ట్ కాంగ్రెస్ ఎంపీ ఎవరంటే మా నాన్న చిన్నాన్నే. జైత్యాల గాంధీనగర్ కొద్ది చెప్తారు మీ తాత కట్టించండి అని చెప్పేసి. కాబట్టి మళ్ళీ నాకున్న రాజకీయ అనుభవంతో అంత పెద్ద కాలనీ కట్టించడం, ఇందిరా మిల్లు వస్తున్నాయి. దాని విషయంలో కూడా మీకు అప్పుడప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి. నిరంతరం అందుబాటులో ఉంటా అని చెప్పి నేను మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి సలహాదారు కావచ్చు, ఇండ్ల మంత్రి, రెవెన్యూ మంత్రి గారి ద్వారా నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి అటాచ్ అయినా. రేవంత్ రెడ్డి గారి కుటుంబం సభ్యులు కూడా బాగా ఫ్రెండ్స్. తప్పకుండా ఏ విషయాలైనా మీకు అందుబాటులో ఉంటూ జగిత్యాల ప్రాంతంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. గెలిచిన అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను.